హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థులకి ఎవరికైతే సమాధానం ఆయన నోటితో చెప్పరు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సమాధానం ఆయన చేసేటువంటి పనులతోనే వస్తుంది. అది ప్రత్యేకంగా ఇది నేను చేశాను అని ఎప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం రాల. అయితే ఇది గతంలో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యంగా 30,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు మిస్సింగ్ అవుతున్నారు అని చెప్పి ఒక సెన్సేషనల్ న్యూస్ని అప్పట్లో ఆయన రేజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సరే అప్పట్లో మరి ఎక్కడికి ఆ లెక్కలేవి అవేంటి ఇవేంటి అని చెప్తే కేంద్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో కూడా దానికి సంబంధించినటువంటి లెక్కలు వచ్చాయి. సో అక్కడ ఆయన చెప్పకుండానే కేంద్రం నుంచో లేదంటే వేరే వాళ్ళ నుంచో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు 30,000 మంది మిస్ అయిపోయారని చెప్పారు కదా, ఎంతమందిని రికవరీ చేశారు, దాని గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఈ మధ్యన సోషల్ మీడియాలో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టింది. సో పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే కదా, ఆయన మాటలు చెప్పే మనిషి కాదు, చేతలతో చూపించే మనిషి. దానికి తగ్గట్టుగానే 30 రోజుల్లో 670 కేసుల్లో సత్ఫలితాలు వచ్చాయని చెప్పి మిస్సింగ్ కేసులకు సంబంధించి ఒక నివేదిక ఈరోజు వచ్చినటువంటి పేపర్లో మనం చూడొచ్చు. బాలికల అదృశ్యం కేసులు ఛేదించినటువంటి పోలీసులు ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగింత అని చెప్పి పేపర్ ఆర్టికల్ ఈనాడులో వచ్చినటువంటి పరిస్థితి. ఒక్క నెలలో 63%, జూలై 30 నాటికి పెండింగ్లో ఉన్నటువంటి బాలికల అదృశ్యాల కేసులు 63% సాల్వ్ చేశారట. ఏ జిల్లాలో ఎన్నెన్ని కేసులు సాల్వ్ చేశారో కూడా దీంట్లో రాశారు, ఒకసారి మీకు చూపిస్తాను. పార్వతీపురం మన్యం జిల్లాలో 100% కేసులని సాల్వ్ చేశారట. అలాగే పల్నాడులో 89%, అనకాపల్లిలో 82%, నంద్యాల 82%, అన్నమయ్య జిల్లాలో 82%, అట్టడుగున ఉన్నటువంటి జిల్లాల్లో అల్లూరు జిల్లాలో 14%, ప్రకాశంలో ఉన్నటువంటి ఇవి కొన్ని అయితే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్టీఆర్ 37, శ్రీకాకుళం 43, విశాఖపట్నం 46% ఉన్నదని చెప్తున్నారు. ఇవి కూడా అంటే ఒక 1 month కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి మీరు చెయ్యండి, నాకు అనవసరం, ఎక్కడి నుంచి తీసుకొస్తారో వాళ్ళ గురించి వెతికి తీసుకురండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క రిజల్ట్ 1 monthలో 670 మందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లకు అప్పచెప్పారంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మాటలతో చెప్పే మనిషి కాదు, చేతలతో చూపించే మనిషి అని మరొకసారి చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఏదైతే మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరెందుకు బయటకు తీసుకురావట్లేదు, మీరు చెప్పినవి అన్ని అబద్ధాలు అని చెప్పి గతంలో చెప్పుకుంటూ ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ యంత్రాంగం ద్వారానే చాలా క్లియర్గా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక విభాగాన్ని ఏర్పరచుకుని వీళ్ళందరినీ రికవరీ చేయడం కోసం ఇచ్చినటువంటిది. మిగతా కేసులపైన కూడా దృష్టి పెడతాం, బాలికల అదృశ్యం కేసులు ఛేదించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆపరేషన్ ట్రేస్ అని చెప్పేసి దాన్ని పెట్టుకుని దీనివల్ల పెండింగ్లో ఉన్నటువంటి 63%, ఒక్క నెలలోనే 63% రిజల్ట్ సాధించామని చెప్పి చెప్పగలిగారు. మిగతా కేసులపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం, అదృశ్యమైనటువంటి కేసులో ఎప్పటికప్పుడు ఛేదించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అంటే ఎవరన్నా ఎప్పుడన్నా తప్పిపోతే వెంటనే వితిన్ అవర్స్, వితిన్ డేస్లోనే వాళ్ళని పట్టుకుని తీసుకువచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి పని చేశారు. గతంలో చెప్పానుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏది మాట్లాడినా సరే చాలా దీర్ఘకాలిక ఆలోచనలతో చాలా బలమైనటువంటి ఇన్పుట్స్ తీసుకునే మాట్లాడతారు. 30,000 మందిని అని చెప్పేసి గాల్లో మాట్లాడలా. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆయన దగ్గర వచ్చిన తర్వాత, ఆయన చూసిన తర్వాత మాత్రమే దాని మీద ఎవరు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకు సంబంధించి వాళ్ళతో ధర్నాలు చేపించి, నాయకులతో అది చేపించి ఇది చేపించినా సరే ఎక్కడా కూడా ఇది తప్పు, అది కరెక్ట్ కాదు అని సాక్ష్యాలతో నిరూపించలేకపోయింది వైఎస్ఆర్సీ. అందుకనే కాబోలు మొత్తానికి 11కు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా దాన్ని లేదు, అప్పుడు మీరు అన్నారు కదా, మీరు తప్పుడు ఆరోపణ చేశారు, ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు అంటే ఇది సమాధానం. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి సమాధానం అనేది ఆయన చేతలతోనే వస్తుందని మరోసారి స్పష్టమైంది.